నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ఏదైనా మంచి ప్రాపర్టీ కొనుక్కుందాము అని చూసుకునే వాళ్ళు కానివ్వండి, లేదు ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, గవర్నమెంట్ వర్క్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే మేము ఇప్పిస్తాము, మేము చేసి పెడతాము మీ పనులు, మీరు ఇంత అమౌంట్ పే చేయండి, మీ పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని దగ్గరకు వచ్చి ఇలాంటి విషయాల్లో మీకు హెల్ప్ చేస్తామని, ఒకవేళ మీరే ఇలాంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏదైనా ఒక పని జరగడం కోసం మిమ్మల్ని ఎవరైనా సరే మీరు అప్రోచ్ అయినా, వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా, డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బులు అయితే అన్నెసెసరీగా వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇరుక్కుపోవడం లాంటివి జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే ఎప్పుడైనా సరే వేరే వాళ్ళని నమ్మి మీ సీక్రెట్స్ చెప్పడం, ప్రొఫెషనల్గానైనా సరే పర్సనల్ లైఫ్కి సంబంధించినవైనా సరే ఏదైనా వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం లాంటివి కూడా అసలు చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక ఎక్కడైతే మీ విషయాలు తెలియకూడదు, ఎక్కడైతే మీ బిజినెస్కి సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచుకోవాలో అవి బయటపడడం వల్ల మీకు వ్యాపారపరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కానివ్వండి కొన్ని నష్టాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రొఫెషనల్గా, పర్సనల్ లైఫ్లో కూడా ఏదైనా సీక్రెట్స్ ఉంటే దయచేసి, సీక్రెట్ అంటే అది మీకు సంబంధించింది మీ దగ్గర మాత్రమే ఉండేలాగా చూసుకోండి. మోసం అనేది రిలేషన్షిప్లో కూడా కనిపిస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి ప్రేమిస్తారో లేకపోతే ఫ్రెండ్షిప్ చేస్తారో అన్నెసరీ విషయాల్లో మిమ్మల్ని ఇరికించి వాళ్ళు వెళ్ళిపోతారు, మిమ్మల్ని దోషిగా అక్కడ నిలబెట్టి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ప్రేమలో కూడా గుడ్డిగా నమ్మటం వల్ల కూడా అర్ధాంతరంగా మధ్యలోనే ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు. ఈ వీక్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన వస్తువులు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఏదైనా సరే వేరే వాళ్ళకి ఇవ్వకుండా, కోల్పోకుండా మీ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ విషయంలో కూడా ఎవరైనా పొలిటీషియన్స్కి సంబంధించి, పోలీసులకి సంబంధించి కానివ్వండి, సినిమా వాళ్ళకి సంబంధించి కానివ్వండి, ఎవరైనా సరే ఈ వీక్లో ఒక వ్యక్తి అనేవాళ్ళు చాలా బాగా హైలైట్ అవుతారు. మరీ ముఖ్యంగా పోలీస్ శాఖకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పొలిటికల్గా సంబంధించి కావచ్చు, ఒక వ్యక్తి బాగా తన నేచర్తో కానివ్వండి, ఏదైనా సరే తన బిహేవియర్తో, తన మాటలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కానివ్వండి, లేదా మీరు చేసే పనుల వల్ల, మాటల వల్ల కానివ్వండి, చాలామంది మీ గురించి మాట్లాడుకోవడం, మీరే ఏమంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదో అంటారు కదా, టాపిక్ అవ్వడం లాంటివి, అదే మీరు ఎక్కువ హైలైట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా చూసుకుంటే కనుక ఆడవాళ్ళకి, మగవాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ టైం అంతా కూడా. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి, సేల్స్ బాగుంటాయి, కొత్త ప్రాజెక్ట్స్ రావడం కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఈ వీక్లో చూసుకుంటే కనుక కెరియర్ పరంగా చాలా అద్భుతాలే చేస్తారు. జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ప్రమోషన్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఎవరైనా ఫారెన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్తో అంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్తో ఎక్కడ ఎవరైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఈ వీక్లో అలాంటి మీటింగ్స్కి కానివ్వండి, వర్క్స్ స్టార్ట్ చేయడానికి కానివ్వండి చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం, మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో
ఈ భూమి మీద. అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.